మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో డీటెయిల్డ్‌గా అంతా రికార్డ్ చేశాను గైస్. ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అత్తయ్య గారి ఇంట్లో అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం గైస్. సో, ఎంట్రన్స్‌లో ఇలా డెకరేషన్ చేపించుకున్నాము. చిన్నగా ఆర్చ్ పెట్టుకొని ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేపించుకున్నాము. సో, ఆబ్వియస్‌గా ఫెస్టివల్ అంటేనే మామిడి తోరణాలు ఉండాలి. లేకపోతే ఆ ఫెస్టివ్ లుక్ అయితే రాదు కదా! సో, నైటే ఈ డెకరేషన్ అంతా స్టార్ట్ చేసేసుకున్నారు. సో, ఎవ్రీ ఇయర్ ఏంటంటే చిన్నదో, పెద్దదో డెకరేషన్ చేపించడం అత్తయ్య వాళ్ళకి అలవాటు. మా మ్యారేజ్ కాకముందు నుంచి వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఇయర్ వాళ్ళు చిన్న డెకరేషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా చేపించుకుంటారు. అమ్మవారిని కూడా నీట్‌గా ఇట్లా రెడీ చేసేసుకున్నారు. సో, ఆషాఢ మాసంలో సారె తీసుకెళ్ళడానికి ఒక అమ్మవారిని రెడీ చేశారు. అండ్ ఇంకొక అమ్మవారిని కూడా ఇట్లా స్టెప్ వైస్ పెట్టుకోవడానికి బావుంటదని రెడీ చేసుకున్నారు. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ ట్రెడిషనల్‌గా ఇలా బనానా లీవ్స్‌తో అండ్ లిల్లీ ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేపించారు గైస్. అండ్ ఆర్చ్ లాగా రెడ్ రోజెస్ పెట్టుకొని సైడ్‌లో పింక్ రోజెస్ పెట్టుకున్నారు. ఫ్లవర్స్ అన్నీ కూడా ఉండేసరికి ఒక మంచి టెంపుల్ వైబ్ వచ్చేసింది. అండ్ ఎస్పెషల్లీ లిల్లీ ఫ్లవర్స్ పెట్టారు కదా! చాలా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్‌తో ఇలా గార్లాండ్ అయితే వేశారు. లోటస్‌ది వేయగానే చాలా అందంగా కనిపించారు. అండ్ వీడియోలో కన్నా డైరెక్ట్‌గా చూస్తే చాలా బాగుంది. నాకు ఆ దండ అయితే చాలా బా నచ్చింది. ఫ్లవర్స్ ఇంకా పూజకి కావాల్సిన సామానం మొత్తం రెడీ చేసుకున్నాము. అండ్ అత్తయ్య అయితే ప్రసాదాలు స్టార్ట్ చేసేసారు చేయడం. మార్నింగే అయిపోయినాయి అనుకోండి. పులిహార, పూర్ణాలు, గారెలు, ఇంకా పరమన్నం ఇవన్నీ లేకపోతే ప్రసాదాలు అసలు ఫెస్టివల్ కంప్లీట్ అవ్వదు కదా! సో, ఇవన్నీ అయితే మార్నింగ్ రెడీ చేశారు. అండ్ లంచ్‌కి కావాల్సినవి కూడా రెడీ చేసేశారు. పూజకి కావాల్సినయి అన్నీ రెడీ చేసుకున్నాక సో, నేనైతే ఇలా శారీ కట్టుకోవడానికి నా రూమ్‌కొచ్చేసాను. ఈ శారీ ఏంటంటే పళ్ళు వేసుకోవడానికి చాలా ఈజీగా అనిపించింది. బట్ ఈ కుర్చీలు సర్దడానికైతే నాకు చాలా టైం పట్టింది. సో, మొత్తం రెడీ అయిపోయాక మళ్ళీ అయ్యగారు వచ్చే టైం కల్లా కిందకి వెళ్ళిపోయాము. అయ్యగారు వచ్చేసాక ఎలాగో హడావిడి చేస్తారు. అవి కావాలి, ఇవి కావాలని. సో, అన్నీ దగ్గర పెట్టేసుకున్నాక ఇలా పూజ అయితే స్టార్ట్ చేసేసాము వినాయకుని పూజతో. ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకున్నాము. సో, ఇట్లాగా వినాయకుని పూజ అయిపోయాక ఇంకా లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేసుకున్నాము. వినాయకుని పూజ అయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకం ఇవన్నీ కూడా చదువుకున్నాము. ఇక్కడ పువ్వులతో చేసుకోవచ్చండి. మీ దగ్గర తామర పువ్వు గింజలు ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఇంకా చిట్టి గాజులు ఇలాంటివి ఉన్నా సరే చేసుకోవచ్చు. అన్ని అష్టోత్తరాలు చదివేటప్పుడు ఇలా పువ్వులతో పూజ చేసుకున్నామండి. ఆ పువ్వులు మనకి మిస్ అవ్వకుండా ఉండడానికి ఇలా పువ్వులకైతే గుచ్చేసుకోవచ్చు. తర్వాత పూజ తర్వాత మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటది. అండ్ చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. రెడ్ రోజెస్ మధ్యలో ఇలా గోల్డ్ ఫ్లవర్స్ గుచ్చితే చూడ్డానికి కూడా బావుంటది. ఇక్కడ మేము పువ్వులు, చిట్టి గాజులు ఇంకా తామర పువ్వు గింజలతో అయితే అష్టోత్తరాలకి ఇలా పూజ చేసుకున్నామండి. ఏ పూజకైనా ఇంత అంత డెకరేషన్ అని ఏమీ ఉండదండి. మన సంతృప్తి అంతే. చిన్నగా చేసుకున్నా సరే భక్తితో చేసుకోవాలంతే. ఏదో ఆడంబరాల కోసం డెకరేషన్లు చేసుకుని భక్తి లేకుండా చేస్తే ఆ పూజకి ఫలితం ఉండదు. మనస్ఫూర్తిగా భక్తితో చేసుకుని ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకుంటే అది చాలా మంచిదండి. ఈ మధ్య అంటే అన్ని ఆడంబరాలు, డెకరేషన్స్ చేయడం ఇట్లా అట్లా అని చాలా రూల్స్ ఇవన్నీ వచ్చినాయి గానీ ఇదివరకు అట్లా ఏం లేదు కదండీ. భక్తితో మంచిగా వ్రతకథ చేసుకొని అలా చదువుకుని తాంబూలాలు ఇచ్చుకుంటే చాలు. పెద్దగా చేసుకోకూడదు అని కాదండి, ఎవరిష్టం వారిది. బట్ అదే ముఖ్యమని మాత్రం కాదు. సో, లాస్ట్‌లో వ్రతకథ చదివితే ఇంక మన పూజ అయితే కంప్లీట్ అవుతదండి. ఇక్కడ మాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజలో అమ్మవారికి కొత్త చీర, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటాం కదండీ.
లాస్ట్‌లో నైవేద్యం కూడా పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మార్నింగ్ పూజ అందరికీ కొంచెం లేట్‌గా అవుతది కదా! నైవేద్యాలు ఇవన్నీ వండుకొని అండ్ పూజ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అవుతదని ఇంకా ఈవినింగ్ అయితే తాంబూలం తీసుకోవడానికి అందరిని ఇంటికి పిలిచాము. మార్నింగ్ వ్రతం అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం గైస్. సో, ఆఫ్టర్‌నూన్ నుంచి మేము షోరూమ్ అయితే తీసాము. ఈవినింగ్ దీపారాధన చేసుకోవాలి కదా అని. అండ్ మా ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికైతే ఈవినింగ్ వెళ్ళాము. సో, ఈవినింగ్ అయితే అటు ఇటు వెళ్ళడానికి చాలా హడావిడైపోయింది. అండ్ ఈ సారీ కూడా నేను చాలా ఫాస్ట్‌గా కట్టుకున్నాను. ఎప్పుడూ కూడా ఇంత ఫాస్ట్‌గా నేను కట్టుకోలేదు. కానీ బై గాడ్స్ గ్రేస్ మంచిగానే వచ్చింది. నాకసలు టైం లేకుండే అండ్ ఇది హాఫ్ సారీ మోడల్ మధ్యలో కుర్చీలకి సరిగ్గా వచ్చిందా లేదా కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఎనీహౌ మంచిగానే వచ్చిందనిపించింది. సో, ఇంటికి పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారండి తాంబూలాలు తీసుకోవడానికి. చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ ఆఫ్టర్‌నూనే అరేంజ్ చేసి పెట్టేశారండి. తాంబూలాలకి ఇవ్వడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసుకున్నారు. సో, నా కో సిస్టర్ నేను కూడా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చుకున్నాము. మొత్తం ఒక 60 మెంబర్స్ వరకు అయ్యారు. పిలిచిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వచ్చారు. వ్రతం చేసుకున్న రోజు తాంబూలాలు ఇవ్వడం, తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా మంచివి కదండీ! మా పూజ అయిపోయిన వెంటనే మేము వాయనం తీసుకోవడానికి పిలిచిన వాళ్ళందరి ఇంటికి వెళ్ళామండి. మార్నింగే వెళ్ళేసొచ్చాము. సో, ఇట్లా అయితే మా వరలక్ష్మి వ్రతం మంచిగా కంప్లీట్ అయింది. మీలో ఎవరెవరు సెకండ్ వీక్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ థర్డ్ వీక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకోండి. అండ్ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.